చాలా కాలం నుంచి యూట్యూబ్ లైవ్లో ఎదురుగా పెట్టుకొని అన్ని విషయాలు క్లియర్గా చెప్తూ థిరికల్గా ప్రాక్టికల్గా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు కొందరు చాలా ఫలితం పొందుతున్నారు. కొందరు ఫలితం పొందుతున్నాము అన్ని తెలుస్తున్నాయి, లైఫ్ బాగుంటుంది, ఇంకా ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందొచ్చు, లైఫ్ సార్థకం అయింది అనే ఆలోచన కూడా వస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడప్పుడు సడన్గా రకరకాల భయాలు, మళ్ళీ మామూలుగా బాధపడతాలు, చిన్న చిన్న విచారాలు, ఇక భౌతిక విషయాల గురించి మామూలు మనిషిలాగానే అప్పుడప్పుడు ఆలోచన రావడాలు ఇవి జరుగుతున్నాయి. ఇవి జరిగి అవి బయట పెడుతున్నారు. అందుకని అంటే వాళ్ళకి సరిపోవట్లేదా? 1 ఇయర్ మాత్రమే సాధన చేసిన వాళ్ళు అలా ఉంటున్నారా? లేదా 10 సంవత్సరాలు సాధన చేసినా కూడా కొందరు అలా ఉంటున్నారు అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే మీరు 4 సంవత్సరాలు ఇలా ఆన్లైన్లో నేర్చుకున్నారు. ప్రత్యక్షంగా ఎప్పుడు నేర్చుకోవాలి, మొత్తం ఆన్లైనే. అంటే దాదాపు యూట్యూబ్ లాంటిదే, ఆన్లైన్ అయినా సరే. అయితే అలా అందరిలాగా కాకుండా మీకు కొద్దిగా బాగానే మార్పు వచ్చింది అనిపించింది నాకు. అందుకని అలా అనిపించే వాళ్ళకి, అప్పుడప్పుడు అలా అయ్యే వాళ్ళకి మీకు అర్థమైంది, మీకు వచ్చిన మార్పు వాళ్ళకి ఏమన్నా సలహా వచ్చేట్టుగా ఉంటే అది చెప్పండి సుమా. అంటే ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది సార్, ధైర్యంగానే ఉన్నట్టు ఉంటుంది. వన్స్ మామూలుగా లైఫ్లో రొటీన్ పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇది అందులో పడిపోయిన తర్వాత ఆ భయాలు అప్పటికి ఆ భయం ఉంటుంది సార్. అట్లా మీకు ఉంటుంది. కానీ మీరు చెప్పిన మాటలు అవి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేసింది కానీ మీరు చెప్పినవి కానీ అన్నీ గుర్తొస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. ఎలా ఉండాలి అనేది అప్పుడు తెలిసిపోతూ ఉంటుంది సార్. అంటే అంత ఇన్వాల్వ్ అవసరం లేదు, భయాలు అవి ఏం అవసరం లేదు అనేది తెలుస్తూ ఉంటుంది, ధైర్యంగానే ఉంటుంది. అంటే సాధన ఎక్కువ కాలం రాని వాళ్ళు, లేదా మనసు పెట్టి పూర్తిగా విని వాటిని బాగా అవగాహన చేసుకుని వాళ్ళకి అలా అనిపిస్తుంది అంటారా? తక్కువ కాలం వచ్చి లేదా ఎక్కువ కాలం వచ్చినా మనసు పూర్తిగా లయం చేసి అన్నీ అర్థం చేసుకొని నమ్మి మళ్ళీ అప్పుడప్పుడు వాటిని గుర్తు చేసుకుంటా లైఫ్ను జాగ్రత్తగా మెయింటైన్ చేయడానికి సొంత ప్రయత్నం లేనందువల్ల అలా ఉంటున్నారా? ఎందుకు జరుగుతుంది? మీకు ఎందుకు పాజిటివ్గా జరిగింది, కొందరికి ఎందుకు జరగట్లేదా మీకు తెలిసిన వారికి? అది ఇంకా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి సార్. వింటూ ఉండాలి, మధ్యలో ఆపకూడదు, ఏదో ఒకటి వింటూ ఉండాలి. మీరు చెప్పింది అని కానీ ఏదైనా సరే ఈ పాజిటివ్గా ఉండేవన్నీ వింటూ ఉండాలి. ఆ ధైర్యం అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అదే ఉంటుంది బహుశా. ఎందుకంటే నేను ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఏంటంటే చాలా కాలం గడవలేదు కాబట్టి కొంత టైము నేను చెప్పిన ప్రసంగాలు, చేసిన సాధన, పాత లైవ్లు వీడియోలన్నీ చూడండి, చేస్తూ సాధన చేస్తూ మొత్తం నాలెడ్జ్ తెచ్చుకుంటూ మళ్ళీ రెగ్యులర్గా రండి అనే దాంట్లో అంత ప్రాక్టికల్గా, అంత రెగ్యులర్గా, అంత వినకపోవడం అనే లోపాలు ఏవో జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తున్నా కొందరికి. అందువల్ల వాళ్ళు పూర్తి అవగాహన రాలేకపోతున్నారు. అంటే మీరు చెప్పేది రోజు చెప్పేవైనా రోజు వినేవే కదా అన్నట్టే ఉంటుంది సార్. కానీ ఇంకా పూర్తిగా వినాలి, దాని అర్థాలు పైన తెలుసుకోవడం కాకుండా బాగా అర్థం చేసుకోవడం. దాని గురించి అప్పుడప్పుడు నేను ఒక మాట చెప్తాను. రోజు వినేవైనా సరే గంట సేపు విన్నవే అనిపిస్తున్నా సడన్గా ఒక కొత్త పాయింట్ దొరికిద్ది. ఆ దొరికింది ఎలా ఉంటుంది అంటే మళ్ళీ టోటల్ లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సినంత పాయింట్ లాగా ఉంటుంది. అందుకని అలా దొరుకుతాయి అనే నమ్మకంతో శ్రద్ధ పెట్టాలి. ఆ విన్నయే రోజు వింటున్నాయి కదా అనుకుంటే ఆ విన్నయ్య కూడా పోతాయి కొంతకాలానికి బుర్రలో నుంచి. విన్నయ్య మళ్ళీ వినాలి, వింటూ ఉంటే కొత్త పాయింట్స్ చాలా బ్రహ్మాండమైన వస్తాయి కదా, అవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మామూలు జీవితం కంటే 1% అన్న ఆధ్యాత్మిక భగవంతుడికి, మహాగురువులకి ఇంపార్టెంట్ ఇస్తే అప్పుడు మన గురించి ఇంపార్టెంట్ ఇస్తారు, మనకి హెల్ప్గా ఉంటారు అనే మాట నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను. కానీ ప్రతిరోజు వింటం వేరు, ఇది చెప్పారు కదా అని తర్వాత అలాంటి చెప్తారులే అని వినకుండా మనం గుర్తుపెట్టుకుందాం అనుకోవటం వేరు. ఒకసారి ఆ వినేది మళ్ళీ విన్నప్పుడు కొంతకాలానికి బాగా ఆ బుర్రలో ప్రాక్టికల్గా అలా ఉండాలి అనే ఫీలింగ్ బాగా పెరిగిపోద్ది. ఒకసారి ఒకసారి మనకు తెలిసిపోయింది అనుకోకుండా అవే వింటూ దానికి ఉండే తోకలాంటి కొన్ని వస్తూ ఉంటాయి, అప్పుడు సంపూర్ణం అవుతుంది. ఇప్పుడు ఈ కొన్నిటికి ఒక సామెత ఉంది, ఈ తలా తోక లేకుండా ఉంది ఏంటి, ఇది మాకు ఏమో అర్థం కాదు, తలా తోక లేకుండా చెప్తారేంటి అంటారు. ఆ తలా తోక అనేవి ఒకరోజు 2 రోజుల్లో కాకుండా
ఎప్పటికప్పుడు సంపూర్ణ రూపం వచ్చేట్టుగా జరిగిపోతూ ఉంటుంది యాడ్ అవుతూ. అందుకని ఆ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలిసినవి అనుకోకుండా, లేదా ఈ ధ్యానం రోజు చేసేది అనుకోకుండా. ధ్యానం అనేది భౌతికంగా ఒక మాట చెప్పుకుంటే ఆకలి లాంటిది. ఒకరోజు తిన్న వాళ్ళని తినకుండా ఉండలేం కదా. ఒకరోజు ధ్యానం చేసాంలే, ఇంకా 4 రోజులు చేసాం, ఒక్కరోజు చేయొద్దులే, ఏముందిలే ఒకరోజు చేయకపోతే అనుకుంటే ఆ సమయంకి ఏం కాదులే, ఏముంది చేయకపోతే అనిపిస్తుంది. కానీ దాంట్లో వచ్చే బెనిఫిట్ ఏదైనా ఒక్క 0.5% ನಾವು చేసినందుకు అది మిస్ అవుతున్నారు కదా, పోతున్నట్టే కదా. అంత ప్రాధాన్యత ఇవ్వాలన్నమాట. ఇక ఆ భయాలు ఇంకా ఇంకా అపోహలు అనేది ప్రతిదీ విన్నది మొత్తం జీర్ణించుకునే అంత దానికి ప్రాధాన్యత ఇవ్వటం అనే దాని మీద చాలా ఆధారపడి ఉంది. అది జరిగే వరకు విన్నారు మీరు. ఇక మళ్ళీ ప్రశ్న లేకుండా, మళ్ళీ భయాలు లేకుండా అవి అయిపోయే వరకు బాగా విని 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 ఆ వినేటప్పుడు కూడా సందేహాలు వస్తే తీర్చుకొని మొత్తానికి అలా స్టాండర్డ్ అనేది ఒకటి వచ్చింది మెదడుకి, వ్యక్తిత్వానికి, లైఫ్ గురించి. కాబట్టి ఆ భయాలు ఉంటలా. ఇది జరగాలి అందరికీ. మీకైతే ఏమి లేవు కదా పర్టికులర్గా ఇది ఈ భయం నుంచి బయటపడాలి, ఇది ఒక సమస్యగా ఉంది. అలా ఏం లేదు సార్, జరిగేది జరుగుతుంది అనేది ఒకటైతే ఉంది. వచ్చింది, అది రావాలి అందరికీ. అందరూ అలా రావడానికి ప్రయత్నించండి. ఓం శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.